దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకు యేసు ఇలా మాట్లాడుతున్నారు: రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. అటువంటి నేను పాపుల్ని పిలవచ్చు తిని, కానీ నీతిమంతులను పిలవరాలేదని చెప్పారు. ఆ పాపుల్ని ఎందుకు పిలిచారు అంటే, మారు మనసు పొందుటకై నేను పాపుల్ని పిలిచిద్దిని కానీ నీతిమంతులను పిలవరాలేదని యేసుప్రభు చెప్పారు. నిజానికి ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే వారందరూ కూడా ఎందుకు వస్తున్నారు అని అంటే, యేసుప్రభు నా రోగం పోతే చాలు, నా అప్పులు పోతే చాలు, నా సమస్యలు పోతే చాలు, నాకు పిల్లలు దొరికితే చాలు, నాకు ఉద్యోగం దొరికితే చాలు అని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం తప్ప మరి దేనికి బహుశా చాలామంది రావట్లేదు. కొందరే నిత్య జీవమైన యేసుక్రీస్తుని వెంబడించడానికి వస్తున్నారు. పిలిచిన యేసుక్రీస్తు ఎందుకు పిలిచారంటే, మారు మనసు పొందడానికి పిలిచారని స్పష్టంగా చెప్తున్నారు. ప్రియులారా, నిజానికి యేసుప్రభు పిలిచిన పిలుపును బట్టి మనం వస్తున్నామా? యేసుప్రభు ఎందుకు పిలిచారంట? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. నేను మారు మనసు పొందుటకై పాపుల్ని పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఈ పాపులకి ఏదో దీవెన ఇవ్వడానికో, కొద్దిగా స్వస్థత ఇవ్వడానికో, కొంచెం ఆరోగ్యం ఇవ్వడానికో, లేకపోతే డబ్బు ఇవ్వడానికి పిలవలేదు, కానీ ఈ పాపుల మనస్సు మార్చడానికి పిలిచాడంట. మరి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన నీవు నీ మనసును మార్చుకున్నావా? దీనికోసం ఏనాడని అడిగావా? ఈనాడు బోధించే బోధకులు కూడా దేని గురించి బోధిస్తున్నారంటే, రా నీ అప్పులు తీరుతాయి, రా నీ బాధలు పోతాయి, రా నీ కష్టాలు పోతాయి, రా నీ రోగాలు పోతాయి, తప్పకుండా పోతాయి. యేసుక్రీస్తు నమ్మితే అనేకులు రోగులు బాగుపడ్డారు, కుష్ఠవ్యాధి గల వారు బాగుపడ్డారు, దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇది కాదండి ప్రాముఖ్యం. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మన మనస్సు మార్చబడకపోతే, మన పాప జీవితం నుంచి మనకు విడుదల రాకపోతే, ఈ పాపిష్టి మనస్సు మార్చబడకపోతే నిత్య జీవానికి మనం వెళ్ళలేం. కాబట్టి ఈరోజు ఒక ఇల్లు కడిగితేనే ఎంతో శుభ్రంగా కడుక్కున్న ఇంట్లోనికి ఎవరైనా మురికాలతో వస్తే రాణిస్తామా? ఎందుకు రానివ్వం? అది ఎంతో శుభ్రమైన ప్రదేశం కాబట్టి, నీట్గా మనం కడుక్కున్నాం కాబట్టి, ఆ మన బంధువైనా, మన అన్న అయినా, మన తండ్రి అయినా, ఎవరైనా సరే కాళ్ళు శుభ్రంగా లేకపోతే ఇంట్లో అడుగు పెట్టనీయం. అలాంటిది దేవుడు నివసించే పరిశుద్ధ స్థలంలోనికి పాపం చేత మనం అడుగు పెట్టగలుగుతామండి? పాపం చేత మనం దేవుడు అడుగు పెట్టనిస్తాడా? అందుకే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. యేసుక్రీస్తు నమ్మి నీ పాపపు మనస్సును మార్చుకోకపోతే నిత్య జీవంలో మనం అడుగు పెట్టలేం. కాబట్టి ఈ రోజైనా ఇకనైనా నీ మనసు మార్చుకో. యేసుప్రభు అన్నాడు, లూకా సువార్త 15:7 మాట్లాడుతున్నాడు, అటువలే మారు మనసు పొందు ఒక్క వ్యక్తిని బట్టి పరలోకంలో సంతోషం అంట. 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. యేసుక్రీస్తు మార్కు సువార్త 1:14 అంటున్నారు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. యేసుక్రీస్తు మొదట ప్రసంగించిన లేదా బోధించిన లేదా తెలియజేసిన మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందండి. ఏంటి మారు మనసు అంటే? లోకం తట్టున మన మనసు, పాపం చేసే మన మనసు, దేవునికి దూరమైన మన మనసు, అపవిత్రమైన మన మనసు, చీకటితో ఉన్న మన మనసు మార్చుకొని వెలుగైన యేసు వైపు చూడడమే, పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలనే అందుకే పిలిచాడు. కాబట్టి ఈ రోజున వస్తావా? నీ పాపపు మనసును విడిచిపెట్టి క్రీస్తు వైపు తిరుగుతావా? మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు పెట్ట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిలో దీవించునుగాక.